రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆరోపించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని 100% అమలు చేయాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినప్పటికీ ఇంతవరకు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరగలేదని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యవర్గం సభ్యులు ఆరోపించారు. జిల్లాలో 3,71,000 మంది రైతులు ఉంటే కేవలం 1,15,000 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని అన్నారు. ఇక మరోవైపు రైతాంగం ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, కనీస మద్దతు ధర చట్టాన్ని కూడా అమలు చేస్తామన్న కేంద్రం కూడా రైతులను మోసం చేసిందని అన్నారు. దీంట్లో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, రైతులు ఉన్నారు. ఇవాళ ఇక్కడ రైతులంతా పోగయ్యి మనం ధర్నా చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కూలిపోవాలని మనం కోరుకోవట్లేదు. ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ పరిస్థితుల్లో ఉన్నంతలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. మేమే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే తీర్పునిచ్చారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మన్ననలు పొందాలని కోరుకుంటున్నాం. రైతులకి వ్యతిరేక పార్టీగా మారకూడదని చెప్పేసి కోరుకుంటున్నాం. రైతులకు ఇచ్చినటువంటి హామీని అక్షరాల అమలు చేస్తే